అయ్యా 21 సంవత్సరం ఊడిగం చేసే ఒక్క ఆడ మనిషి కోసం ఎంత ప్రేమించానో ఊహించవచ్చు నువ్వు. 7 ఏళ్ళు ఆమె కోసం కొలువు చేస్తే వాళ్ళయ్యా ఇంకొక ఆమెను ఇచ్చాడు. మళ్ళీ 7 ఏళ్ళు కొలువు చేసి 14 ఏళ్ళు చేస్తే ఏమని ఇచ్చాడు? ఇచ్చినందుకు కృతజ్ఞతగా మరొక 7 ఏళ్ళు చేశాడు. ఆ ఒక్క ఆడ మనిషి పేరు మీద 21 సంవత్సరం ఖర్చు పెట్టిన ప్రేమికుణ్ణి, అంత ప్రియమైన భార్యను కూడా వదిలేశాను ప్రభువా నీకోసం. నా పిల్లలు, భార్యలు, ఈ సంపద, మందలు నాకు ఏవి పట్టట్లా. నాకు నువ్వు కావాలి. ఇప్పుడు రావాలి నువ్వు, లేకపోతే నాకు లైఫ్ లేదు. నేను మోసపరిచాను అని అనుకున్నా కానీ వరుసగా మోసపోయా, గాయాలమయమైపోయా. నా వల్ల కావట్లా. ఈ క్షణాన నువ్వు రాకపోతే రేపు అనేది నాకు ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లా. నా హృదయం అంతా గాయమైపోయింది ప్రభు. నా బ్రతుకు శూన్యమైపోయింది ప్రభు. సొంత వాళ్లే శత్రువులై నా ప్రాణము తీయగోరుచున్నారు. నా చావును ఎదురు చూస్తున్నారు. నాకు ఆదరణ లేదు ప్రభు. నాకు ఓదార్పు లేదు ప్రభు. ఆశీర్వాదం పొందాను అనుకున్నాను కానీ శాపం పొందినట్టుంది నా బతుకు. నా కోసం రావా, నువ్వు వస్తేనే నా లైఫ్, లేకపోతే లేదని కూర్చున్నాడు. మగ్దలీనా ఏడ్చింది. నా యేసు దేహాన్ని ఎవరు ఎత్తుకొని పోయారు? నా ప్రభు వేడి ఎవరు తీసుకెళ్లారు? నా యేసు 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 అని ఏడుస్తుంది. ఆగలిగాడా? మగ్దలీనా దాటిపోయాడా? లేదు. మగ్దలీనా హృదయం అంతటితో యేసును ప్రేమించి, యాకోబు హృదయం అంతటితో ప్రభువుని వెతికాడు. దిగొచ్చి యాకోబుతో మాట్లాడి, ఆ మాటలు భలే ముచ్చటేస్తాయండి. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము అంటే గుట్టుకొచ్చాడు భక్తుడి దగ్గరికి. అందరి దగ్గరికి రాడు, తనను వెతికిన ప్రియమైన భక్తుని దగ్గరికి దిగొచ్చాడు. యాకోబు దేవుడేగా నీ దేవుడు, మగ్దలీనా దేవుడేగా నీ దేవుడు, నా దేవుడు, దేవదాసు దేవుడేగా నీ దేవుడు, నా దేవుడు. వారి దగ్గరికి అయ్యా అని ఆర్తధ్వని చేసినప్పుడు దిగొచ్చిన నా తండ్రి నీ దగ్గరికి ఎందుకు రాడు? నీ దగ్గరికి ఎందుకు దిగిరాడో? నిన్నెందుకు దర్శించడు? నీతో ఎందుకు మాట్లాడాడు? నువ్వు ఆయన ప్రేమిస్తే, నువ్వు ఆయన వెతికితే, ఆయన సన్నిధిని కోరుకుంటే, నీ గుండె నిరంతరం ఆయననే అన్వేషిస్తే, నీ దగ్గరికి రాక ఎవరి దగ్గరికి వస్తాడు? నీతో మాట్లాడక ఎవరితో మాట్లాడతాడు? నీతో సహవసించక ఎవరితో సహవసిస్తాడు? శక్తిని నీకే ఎవరికి ఇస్తాడు? ఆలోచించి ప్రార్థన చేయి.